రామకృష్ణాపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామం. ఆ ఊరి చివరన శకుంతల, రాఘవయ్య అనే ఇద్దరు వృద్ధ దంపతులు ఒక పాత పెంకుటింట్లో నివసిస్తున్నారు. వారికి ఒక్కడే కొడుకు. అతను కొన్నేళ్ల క్రితం టౌనుకు వెళ్ళి అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఆ ముసలివాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకరోజు ఉదయాన్నే ఆ ఊరు జమీందారు బ్రహ్మయ్యగారు కొంతమంది మనుషులను తీసుకుని వారి ఇంటి ముందుకు వచ్చారు. ఆ ముసలి దంపతులతో గొడవ పడుతూ ఇంట్లో ఉన్న సామాన్లను ఒక్కొక్కటిగా బయటపడేయటం మొదలుపెట్టారు. ఒరే రాఘవయ్య, మరదగా చెప్తున్నా విను. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి అవతలికి వెళ్ళండి. నా దగ్గర తీసుకున్న అప్పు తీర్చకుండా ఎంతకాలం నన్ను మోసం చేస్తూ ఇక్కడే ఉంటారు. నా డబ్బు నాకివ్వరు, అడిగితే ఇవాళ రేపంటూ కాలయాపన చేస్తారు. ఇక మీ ఆటలు సాగవు. నడవండి బయటకి. అయ్యా జమీందార్ గారు, మా మీద కాస్త దయ చూపండి అయ్యా. మా కొడుకు టౌన్ నుంచి ఎప్పటికైనా వస్తాడు. రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడయ్యా. అంతవరకు మమ్మల్ని ఈ ఇల్లు వదిలి పొమ్మనకండి. ఈ వయసులో మేమెక్కడికి పోతామయ్యా. మీ కొడుకు వస్తాడా? ఎవరినో పెళ్లి చేసుకుని మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి పారిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడని మీరు ఆశపడుతుంటే నాకు నవ్వొస్తుంది. వాడి తిరిగి రాడు. ఒకవేళ వచ్చినా మీ అప్పులు తీర్చడు. ఇది మాత్రం నిజం. చూస్తారేంటి అందరూ? సామాన్లన్నీ రోడ్డు మీద పడేయండి. ఆ సమయంలోనే సీతారామయ్య గారి కూతురైన సితారా అనే ఒక తెలివైన పల్లెటూరి అమ్మాయి అటుగా వెళ్తోంది. ఇంటి ముందు జరుగుతున్న రచ్చను గమనించి వృద్ధ దంపతులు ఏడవటం చూసి తట్టుకోలేక చెక్కచెక్క ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. బ్రహ్మయ్య గారిని పద్ధతిగానే నిలదీసింది. ఏంటండి జమీందార్ గారు, వయసులో ఉన్న పెద్దవారిని పట్టుకుని అలా ఎందుకు తిడుతున్నారు? ఇంట్లో సామాన్లు బయటపడేయడానికి మీకెవరు హక్కిచ్చారు? అసలు నువ్వెవరమ్మా మధ్యలోకి రావడానికి? అమ్మా తల్లి, గతంలో మా అవసరాల కోసం ఈ జమీందారు గారి దగ్గర కొంత అప్పు చేశామమ్మా. ఆ అప్పుకి వడ్డీలు పెరిగిపోయి చాలా పెద్ద మొత్తం అయిపోయింది. అయినా మేము ప్రతి నెల కష్టపడి వడ్డీ కడుతూనే ఉన్నాం తల్లి. కానీ ఈ జమీందారు గారు 2 నెలల నుంచి అసలు వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి ఇవ్వమంటున్నారు. ఈ 2 నెలల నుంచి మాకు చేతిలో పైసా లేక ఇబ్బందిగా ఉండి 2 నెలల నుంచి అసలు వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి ఇవ్వమంటున్నారు. ఈ 2 నెలల నుంచి మాకు చేతిలో పైసా లేక ఇబ్బందిగా ఉండి వడ్డీ కట్టలేక. అబ్బో, చూస్తుంటే చాలా తెలివైన దానిలాగే ఉన్నావే. అయితే విను. వీరు తీసుకున్న అసలు ఈ 2 నెలల వడ్డీ అంతా కలిపి మొత్తం 10 లక్షల రూపాయలయింది. ఇప్పుడే 10 లక్షలు కట్టి నీ అత్తామామల్ని ఇంటిని కాపాడుకో చూద్దాం. బ్రహ్మయ్య గారు 10 లక్షల రూపాయలు అని చెప్పేసరికి అసలు నువ్వెవరమ్మా వీళ్ల తరపున అడగడానికి? నీకేం సంబంధం ఇక్కడ? కొడుకు తిరిగి రాడు అన్నారు. ఆ మాట నిజమే కావచ్చు. ఆయన రాలేదు, కానీ ఈ ఇంటి కోడలుగా నేనైతే వచ్చాను కదా. ఇప్పుడు చెప్పండి, వీరు మీకివ్వాల్సిన బాకీ ఎంతో? బ్రహ్మయ్య గారు 10 లక్షల రూపాయలు అని చెప్పేసరికి శకుంతల, రాఘవయ్య గారు ఒక్కసారిగా గుండెలు బాదుకున్నారు. కాని సితార మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎంతో ప్రశాంతంగా నవ్వింది. వెంటనే తను వేసుకుని ఉన్న విలువైన బంగారు నగలను ఒక్కొక్కటిగా తీసి జమీందారు గారి చేతిలో పెట్టింది. ఇదిగోండి జమీందారు గారు, ఈ నగలు చాలా విలువైనవి. వీటినమ్మితే కనీసం 11 లక్షల రూపాయలొస్తాయి. మీ 10 లక్షల అప్పు మీరు తీసుకుని మిగిలిన 1,00,000 రూపాయలు మాకిచ్చేయండి చాలు. అబ్బో, నిజంగానే నిగనిగలాడుతున్నాయి. సరే, ఇప్పుడే వెళ్దాం పదండి. మన ఊళ్ళో కాంతయ్య గారు కదా బంగారం వ్యాపారం చేసేది. ఆయన దగ్గరికెళ్తే వీటి విలువ ఎంతో తెలుద్దాం. జమీందారు బ్రహ్మయ్య గారు, సితారా, ఆ వృద్ధ దంపతులు మరియు ఊరి పెద్దలంతా కలిసి కాంతయ్య గారి అంగడికి వెళ్లారు. అక్కడ కాంతయ్య గారు ఆ నగలను పరీక్షించి ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. జమీందార్ గారు, ఈ అమ్మాయి ఇచ్చిన నగలు చాలా నూతనమైనవి. పచ్చని మేలిమి బంగారం. వీటికి 15 లక్షల దాకా విలువ వస్తుంది. కానీ మన ఊరి మర్యాద ప్రకారం నేను వీటికి 12 లక్షల రూపాయలు ఇస్తాను. విన్నావు కదమ్మా, 12 లక్షలొస్తాయట. అంటే నా 10 లక్షలు పోగా మిగిలిన 2 లక్షలు నువ్వే తీసుకో. ఆ 2 లక్షల రూపాయలు మాకొద్దండి. ఆ డబ్బు కూడా మీరే ఉంచుకోండి. కాని నా అత్తమామల పొలం, ఇల్లు రాయించుకున్న ఆ దగా కాగితాలు ఇప్పుడే నా చేతికివ్వండి. మన మధ్య అప్పు తీరిపోయినట్టే కదా. ఇదిగో, ఈ కాగితాలు నీవే తీసుకో. ఇప్పటితో మీ అప్పు పూర్తిగా తీరిపోయింది. చూడండి జమీందార్ గారు, మీరు మా అత్తమామల్ని ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళీ ఈ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అమ్మో, నీలాంటి తెలివైన కోడలు ఇంట్లో ఉన్నాక నేనెందుకొస్తానమ్మా?
ఇక మీ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వస్తాను మరి. అని జమీందారు గారు ఆ నగలను డబ్బును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే శకుంతల రాఘవయ్య గారు ఒక్కసారిగా ఏడుస్తూ సితార దగ్గరికి వచ్చారు. శకుంతలమ్మ సితారను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. అమ్మా, నా తల్లి, నా కొడుకు చేసుకున్నది నిన్నేనా? హ, నిన్ను చూస్తుంటే మా కడుపు నిండిపోయింది తల్లి. మమ్మల్ని రోడ్డున పడకుండా కాపాడావు. నన్ను క్షమించండమ్మా. ఇందాక జమీందారు గారి ముందు నేను అబద్ధం చెప్పాను. మీ అబ్బాయి ఎవరో, ఆయనేంటో నాకస్సలు తెలియనే తెలీదమ్మా. ఏమన్నావు తల్లి? మా అబ్బాయి నీకు తెలీదా? మరి ఇంటి కోడలేని అంత ధైర్యంగా ఎందుకు చెప్పావు? నేను చాలా దూరం ప్రయాణం చేసి ఈ ఊరికొచ్చానండి. ఇక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుదామని అనుకున్నాను. కానీ ఇంతలో ఆ జమీందారు గారు మిమ్మల్ని వేధించటం, మీ సామాన్లు బయటపడేయడం చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. మీ మీద జాలి కలిగి మిమ్మల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించడానికే నా దగ్గరున్న నగలన్నిటినీ ఇచ్చి ఇలా అబద్ధమాడాను. అంతేగాని నేను మీ కోడల్ని కాదమ్మా. ముక్కు ముఖం తెలియని మా కోసం నీ జీవితకాల కష్టార్జితమైన ఆ నగలన్నిటినీ ఇచ్చేయడం చాలా వింతగా ఉందమ్మా. అసలింతకీ మీది ఏ ఊరు తల్లి? నీ వెనక ముందు ఎవరూ లేరా? నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరమ్మా. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. ఒంటరిగా ఆ ఊర్లో ఉండలేక కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చానమ్మా. ఇంకెప్పుడు నువ్వు ఎవరూ లేరని అనకమ్మా తల్లి. ఈ రోజు నుంచి మేమున్నావు నీకు. నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. నువ్వనుకున్న ఆ వ్యాపారమేదో ఇక్కడే ఉండి గౌరవంగా చేసుకో తల్లి. నువ్వు మాకు చేసిన ఈ మహోపకారానికి, ఈ నగలకు సంబంధించిన రుణాన్ని మేము చిన్నగా తీర్చుకుంటాం. ఈ ముసలివాళ్లకు నువ్వే కూతురివి. హ. అలా ముక్కు ముఖం తెలియని వృద్ధ దంపతుల కష్టాన్ని చూసి జాలితో తన నగలనే త్యాగం చేసిన సితారకు ఆ దంపతుల రూపంలో కన్న తల్లిదండ్రుల లాంటి తోడు దొరికింది. ఆ రోజునుంచి సితార ఆ వృద్ధ దంపతులకు కూతురిగా మారిపోయి అందరూ ఒకరికొకరు తోడుగా జీవించసాగారు. రోజులు గడుస్తున్న కొద్దీ సితార ఖాళీగా కూర్చోకుండా తన తెలివితేటలతో ఊరిలోనే ఒక చిన్న హోటల్ ఏర్పాటు చేసింది. ఆ ముసలి దంపతులు ఇద్దరూ కూడా సితారకు వంట పనుల్లో ఎంతో సహాయం చేసేవారు. అలా ఆ హోటల్ బాగా నడుస్తూ సితార చేతినిండా డబ్బు సంపాదిస్తూ ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవంగా సాకుతోంది. ఇలా రోజులు గడుస్తున్న సమయంలో ఒకరోజు ఉదయాన్నే ఇంటినుంచి వెళ్లిపోయిన కొడుకు శ్రీను అనుకోకుండా తిరిగి ఇంటి ముందుకు వచ్చి కన్న కొడుకుని చూడగానే శకుంతల రాఘవయ్య కళ్లల్లోంచి కన్నీళ్లు ఆగవు. వదిలిపెట్టి, అసలు నీకు మా మీద కొంచెమైనా జాలి లేదా? కన్నవాళ్ళు బ్రతుకున్నావా చచ్చావా అని కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోయావురా? అవునరా శ్రీను, మేము వద్దన్నా వినకుండా టౌన్ వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకున్నావట కదా. మేము నీకు పెళ్లి చేయమని చెప్పామా? అసలు మమ్మల్ని ఇంతలా అబాస్పాలు చేసి ఊరి ముందే తలదించుకునేలా చేసి ఎందుకు పారిపోయావురా? అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మీరనుకున్నట్టు నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నేను టౌన్లో ఒక అమ్మాయితో మాట్లాడడం చూసి మన ఊరి వాళ్ళు ఎవరో తప్పుగా అర్థం చేసుకుని ఇక్కడికొచ్చి లేనిపోని పుకార్లు పుట్టించారు. పెళ్లి చేసుకోలేదా? మరి ఎందుకురా ఇంటికి రాకుండా పారిపోయావు? ఆ పుకార్ల విషయం నాకు తర్వాత తెలిసిందమ్మా. దాంతో మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో అని మీకు ముఖం చూపించలేక భయం వేసింది. పైగా ఇక్కడ కోటయ్య గారి అప్పుల గోల ఎక్కువైంది. ఆ మాటలన్నీ నేను భరించలేకే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. కాని వెళ్ళిన తర్వాత తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అందుకే ఇన్నాళ్లు బాగా కష్టపడి పగలు రాత్రి అనకుండా చెమటోడ్చి డబ్బు సంపాదించొచ్చానమ్మా అంటూ శ్రీను తన చంకలో ఉన్న ఒక పెద్ద డబ్బు మూటను కింద పెట్టి దాన్ని విప్పి చూపిస్తాడు. ఆ మూట నిండా ఉన్న నోట్ల కట్టలను చూసి శకుంతల రాఘవయ్యగారు నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యపోయారు. ఇదిగోండి నాన్న, ఈ మూటలో మన అప్పు తీర్చడానికి సరిపడా డబ్బు ఉంది. ఇప్పుడే వెళ్ళి ఆ కోటయ్యగారి ముఖానే డబ్బు కొట్టి మన ఇల్లు పొలం కాగితాలు వెనక్కి తెచ్చుకుందాం పదండి. కొడుకు తెచ్చిన డబ్బు చూసి శకుంతల ఒక్కసారిగా నవ్వి లాలనగా కొడుకు తల నిమిరింది. హోరే పిచ్చినాయనా, నువ్వు తెచ్చిన డబ్బుతో ఇప్పుడవసరం లేదురా. మన అప్పు ఎప్పుడో తీరిపోయింది. మనిల్లు పొలం కాగితాలు కూడా
మన బీరువాలోనే భద్రంగా ఉన్నాయి. ఏంటమ్మా చెప్తున్నావు? 10 లక్షల అప్పు అంత తేలికగా ఎలా తీరింది? మనల్ని రోడ్డున పడేస్తానన్న కోటయ్య గారు ఊరికే వదిలేశారా? అసలేం జరిగింది నాన్నా? ఇదంతా ఇదిగో అక్కడ నిలబడిన ఆ దేవత వల్లే సాధ్యమైందిరా శ్రీను. రాఘవయ్య గారు చెయ్యి చూపించడంతో శ్రీను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చేతిలో వంటపాత్ర పట్టుకుని సితార కనిపించింది. తల్లి నోట ఆ మాటలు వినగానే శ్రీను, తన నగలన్నీ చేసిందా? కాని ఈమెకు మనకు సంబంధమేంటమ్మా? సీతారాగారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకర్థం కావడం లేదు. నేను బాధ్యత లేకుండా వదిలిసి వెళ్ళిన నా కన్న తల్లిదండ్రులను మీ సొంత నగలమ్మి. అయ్యో, మరేం పర్వాలేదండి. దాందే ఉంది. పెద్దవారు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు సహాయం చేశాను. అంతే, మీరేవీ మనసులో పెట్టుకోకండి. అలా ఆ రోజంతా గడిచిపోయింది. రాత్రి సమయం అయింది. ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. ఆ సమయంలో సితార మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లో పడుకున్న శ్రీను దగ్గరకు వెళ్ళింది. చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆయనను మెల్లగా తట్టి లేపింది. ఏవండీ, శ్రీనుగారు, నిద్రపోయారా ఏంటి? మనం అనుకున్నట్టుగానే జరిగింది. లేవండి, లేవండి. ఏమైంది సీతారా? అంత బానే ఉంది కదా? మన వాళ్ళెవరైనా లేచారా ఏంటి? ఎవ్వరూ లేవలేదు. అంతా మనం ముందుగా అనుకున్నట్టే జరుగుతోంది. చూసారా, నేను ప్లాన్ ప్రకారం ముందే మీ ఊరికొచ్చి మీ అమ్మా నాన్నల్ని ఆ జమీందారు కష్టం నుంచి రక్షించి వాళ్ల మనసులో స్థానం సంపాదించాను. ఆ తర్వాత మీరు కూడా అనుకున్న సమయానికి డబ్బుతో ఇక్కడికొచ్చేశారు. అవును సీతారా, కాని మనకి టౌన్లోనే నిజంగానే పెళ్ళయిందన్న సంగతి ఇప్పుడే మా అమ్మానాన్నలకు తెలిస్తే నా మీద ఉన్న కోపంతో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోరేమోనని ఈ నిజాన్ని దాచిపెట్టాం. మరిప్పుడెలా? అక్కడికే వస్తున్నా. మీ అమ్మా నాన్నల మనసే ఖచ్చితంగా మన ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకునేలా మనమే చేయాలి. రేపటి నుండి మనిద్దరం ఇంట్లో అందరి ముందు ఎంతో అన్యోన్యంగా మర్యాదగా మాట్లాడుకుంటూ ఉందాం. ఆ అన్యోన్యతను చూసి వాళ్లకే మనసులో ఒక కోరిక కలగాలి. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బావుంటుంది అని వాళ్లే అనుకోవాలి. ఖచ్చితంగా వాళ్లే ముందుకొచ్చి మనిద్దరికీ పెళ్లి చేస్తారు. చూడండి. హబ్బా, ఎంత తెలివిగా ఆలోచించావే. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో హోటల్ పనుల్లో సితారా, శ్రీను ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మసలుకోసాగారు. ఆ ముసలి తల్లిదండ్రులు ఇద్దరూ వీరిద్దరినీ గమనిస్తూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే వాళ్ల మనసులో కూడా అదే కోరిక మొలకెత్తింది. ఏమండీ, చూస్తుంటే ఆ సితారా మన శ్రీను జంట చాలా బావుంది కదా? ఎలాగూ సితారకెవరూ లేరు. మన కొడుకు కూడా పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరికీ పెళ్లి చేసేస్తే మన ఇల్లు నవ్వులతో కళకళ్లాడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. అవునే శకుంతల, నా మనసులో మాట చెప్పావు. రేపే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మన నిర్ణయం చెప్దాం. మరుసటి రోజు రాఘవయ్య గారు, శకుంతలమ్మ ఇద్దరూ శ్రీను, సితారలను పిలిచి తమ నిర్ణయాన్ని చెప్పారు. ఆ మాట వినగానే సితారా, శ్రీను ఇద్దరూ లోపల సంతోషిస్తున్నా పైకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా సిగ్గుపడుతూ తలదించుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. అలా ఊరి పెద్దల సమక్షంలో వారిద్దరికీ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సితార నవ్వుకుంటూ అత్తమామల దగ్గరకు వచ్చి అసలు నిజం చెప్పేసింది. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఊళ్ళో లేనిపోని పుకార్లు వచ్చాయని తెలిసి నేరుగా వచ్చి చెప్తే మీరు నన్ను ఒప్పుకోరేమోనని భయపడ్డాం. అందుకే నేను ముందుగా వచ్చి మీ మనసులు గెలుచుకొని ఆ తర్వాత మీ చేతుల మీదుగానే మా పెళ్లికి మీ నిర్ణయం, ఆశీర్వాదం పొందటానికి ఇలా ఒక చిన్న ఉపాయం పన్నాల్సొచ్చింది. అమ్మో నా కోడలా, ఎంత తెలివైన దానివే నువ్వు. ముందే పెళ్లి చేసుకుని మళ్ళీ మా చేత పెళ్లి చేయించుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసుకొచ్చావా? గొప్ప తెలివైన దానివి తల్లి. ఏమన్నావు తల్లి? ముందే పెళ్ళైపోయిందా? పోనీలే అమ్మా, నువ్వు ఇంత తెలివిగా రాబట్టే ఈరోజు మా అప్పులు తీరి ఇల్లు నిలిచి మేమిలా సంతోషంగా ఉన్నాం. ఆ దేవుడు నిన్ను మా ఇంటికి పంపించాడు తల్లి.
నన్ను క్షమించండి అత్తయ్య, అలా అబద్ధం ఆడినందుకు. కానీ మిమ్మల్ని కంటికి రెప్పలా చాలా బాగా చూసుకోవడమే నా ముఖ్యమైన బాధ్యతగా ఇక్కడికొచ్చాను. మిమ్మల్ని జీవితాంతం అలాగే సంతోషంగా చూసుకుంటాను. కోడలి నోట ఆ మాటలు వినగానే వృద్ధ దంపతుల మనసు సంతోషంతో నిండిపోయింది. అలా ఆ పల్లెటూరి తెలివైన కొత్త కోడలు సితార తన సమయస్ఫూర్తితో కుటుంబ కష్టాలను తీర్చడమే కాకుండా పెద్దల ఆశీస్సులతో తన సంసారాన్ని ఎంతో చక్కగా నిలబెట్టుకుంది. ఆ కుటుంబం అంతా ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించసాగారు.